పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇస్లామాబాద్ లో భారీ షాక్ ఎదురైంది. అలాగే అమెరికా ప్రభుత్వానికి కూడా భారీగానే షాక్ ఎదురైంది. అదేంటంటే ఇస్లామాబాద్ లో ఉన్నటువంటి తెహ్రీకి ఈ లబైక్ కార్యకర్తలందరూ కలిసి అమెరికా ఎంబసీ పైన అయితే దాడులు చేశారు. ఈ దాడులు ఆపడానికి పాకిస్తాన్ సైన్యం ఏమొచ్చేసి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాల్లో భాగంగా కాల్పులు జరిపింది. అందులో 2 చనిపోయారు ఇప్పుడు ఈ కార్యకర్తలు. ఇక్కడే కాకుండా లాహోర్ లో కూడా కొంతమంది కార్యకర్తలు అక్కడ కూడా నిరసనలు తెలిపితే వాళ్ళపైన కూడా ఆపడానికి అయితే కాల్పులు జరిపారు. అక్కడ ఎటువంటి ఇది జరగలేదు కానీ కొంతమంది గాయాలయ్యాయి. ఇప్పుడు 2 చనిపోయారు ఇక్కడ ఇస్లామాబాద్ లో. ఎందుకంటే గాజాలో జరుగుతున్నటువంటి మారణ హోమం, అంటే ఇజ్రాయేలు గాజా ప్రజల్ని పాలస్తీనా ప్రజల్ని చంపేస్తుంది కదా, దాని గురించి. అలాగే ట్రంప్ తీసుకొచ్చినటువంటి ఈ 20 సూత్రాల ఫార్మాట్ మీద కూడా వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ తెహ్రీకి ఈ లబైక్ కార్యకర్తలందరూ కలిసి అది పాలస్తీన్కి నష్టంగా ఉంది. ఈ 20 సూత్రాల యొక్క ఫార్మాట్ అనేది కేవలం ట్రంప్ తన నోబెల్ శాంతి బహుమతికి ఇలాంటి ఫార్మాట్ తీసుకొచ్చాడు తప్ప పాలస్తీనా ప్రజల మీద అతనికి ఎటువంటి ప్రేమ లేదు. కాబట్టి అమెరికానే ఈ అంతటికి ప్రధాన కారణం అంటూ అమెరికా ఎంబసీ పైన అయితే వీళ్ళందరూ దాడులు చేస్తున్నారు. అమెరికా ఎంబసీ పైన దాడి జరిగితే అమెరికాకు కోపం వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎవరికీ కూడా ప్రాణ నష్టం కాదు, కనీసం గాయం కూడా అవ్వకుండా పాకిస్తాన్ సైన్యం అయితే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేసింది. వీళ్ళకి గనక ఏదైనా అయిందంటే ఎంబసీ అధికారులకి ఇక ట్రంప్ కోపగిస్తాడు. ట్రంప్ కోపగించాడంటే పాకిస్తాన్కి అమెరికాకి దూరం జరిగిందంటే ఇక అది మళ్ళీ పెద్ద పెంట అవుద్ది. పైగా ఇప్పుడు పాకిస్తాన్కి అమెరికా చైనానే దిక్కు కాబట్టి ఇప్పుడు అమెరికాని పోగొట్టుకునే ప్రయత్నాల్లో పాకిస్తాన్ లేదు.